ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. నిన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. పాల్సార్ కృషి పట్టుదల చూస్తుంటే బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చేసిన 25 మందిని సుప్రీంకోర్టుకు తీసుకుపోయి వాళ్లకు శిక్ష పడేటట్టు చేసేటట్టు అనిపిస్తలేదు. అయ్యా కే పాల్సారు, ప్రమోషన్ చేసిన వాళ్లకు శిక్ష పడేందుకు ముంగడికొచ్చినట్టే ఆ యాపులు తెలంగాణలో నడిచేందుకు పర్మిషన్ ఇచ్చిన అప్పటి ప్రభుత్వ పెద్దల కాన్నుంచి ఇప్పటి ప్రభుత్వ పెద్దల దాకా ఎంతమంది ఉన్నారో వాళ్ళను కూడా పెద్ద కోర్టుకు గుంజి శిక్ష పడేటట్టు చెయ్యండి. పుండో దగ్గర ఉంటే మందో దగ్గర పెడితే ఏడ కమ్మెత్తది కమ్మి కాదు. ప్రభుత్వమే పర్మిషన్లు ఇవ్వకుంటే ఇన్ని పానాలు పోయేటి కావు. ఆ బెట్టింగ్ యాప్లతోని అంతమంది బతుకులు ఆగం కాకపోవు. టిక్ టాక్ యాప్ను బ్యాన్ చేసినట్టే ఇప్పటికైనా బెట్టింగ్ యాప్లు బంద్ చేసేదాకా కూడా మీరు పోరాటం ఆపకుండ్రి సారు, చాలా మంది మీ అంటుంటారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.